ఫ్రెండ్స్ చూస్తుంటే ఈ రోజు నా వర్క్ షాప్ దగ్గరికి చాలా మంది అయితే వచ్చినట్టున్నారు కదా. అదేంటంటే నేను రీసెంట్ గా వర్క్ షాప్ ని ఓపెన్ చేశాను. అంటే ఏవైనా వెహికల్స్ ఉంటాయి కదా, కార్లు కావచ్చు, బైక్లు కావచ్చు, అలాగే పెద్ద పెద్ద ట్రక్కులు ఏవైనా సరే అవి డ్యామేజ్ అయ్యాయనుకోండి, వాటిని అయితే రిపేర్ చేశాను. అండ్ అలాగే దానికి వాళ్ళు వేరే పెయింట్ వేయమంటే వేరే పెయింట్ కూడా వేసిస్తాను. అలాగే ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కూడా చేస్తాము. నువ్వు వర్క్ షాప్ ని ఇప్పుడు ఓపెన్ చేసేది? బ్రో కొద్దిగా వేరే వర్క్ ఉండడం వల్ల లేట్ అయింది. కానీ నీ బైక్ ఏమైంది చెప్పు. అన్న బైక్ ఏం కాదు, జస్ట్ పెయింట్ చేంజ్ చేస్తే సరిపోతుంది. ఓహో అవునా, సరే మరి ఇంతకీ ఏ పెయింట్ చేంజ్ చేయాలో చెప్పు. అన్న నాకు రెడ్ పెయింట్ మంచిగా షైన్ అవుతున్నది కావాలి. ఏంటి రెడ్ పెయింట్ షైన్ అవుతున్నది కావాలా? అది కావాలంటే దానికి డబ్బులు ఎక్కువ అవుతాయి. మరి అంటే ఎంత లేదన్నా ఒక 1000 రూపీస్ అయితే కావాలి. అన్న సరే ఇస్తాను. సరే బ్రో, మరి నువ్వు నాకు పేమెంట్ చేస్తే ఓకేనా? ఓకే ఫ్రెండ్స్ పదండి. ఇప్పుడు మనం ఏంటంటే ఈ బైక్ ఉంది కదా, దీన్ని మనం మంచిగా పెయింట్ అయితే వేయాలి. అతను చెప్పాడు కదా రెడ్ పెయింట్ వేయమని. సో మనం ఏంటంటే దీనికి రెడ్ పెయింట్ అయితే వేద్దాం. అండ్ అలాగే దాంతో పాటుగా అది షైన్ అవుతూ ఉండాలన్నమాట. మన దగ్గర అన్ని రకాల పెయింట్లు అవైలబుల్ లో ఉన్నాయి. ఇది వచ్చేసి బ్లాక్ అండ్ అతను వచ్చేసి మనకు రెడ్. ఓకే రెడ్ వచ్చేసి ఇదనమాట. అండ్ అలాగే ఇంకొక ప్లేస్ లో వైట్ అయితే ఉంది కదా, దాన్ని కూడా మనం ఏంటంటే సేమ్ ఇదే పెయింట్ అయితే వేసిద్దాం. ఆల్ రైట్ గైస్, ఇదిగో చూడండి, చాలా అంటే చాలా సింపుల్ గా పెయింట్ అయితే వేసేసాను. చాలా సింపుల్, ఎందుకంటే నాతో మొత్తం ఏ సిస్టమ్ అయితే ఉందన్నమాట, దాంతో ఈజీగా పెయింట్ అయితే వేయచ్చు. ఓకే పదండి, ఇప్పుడు మనం ఏంటంటే బైక్ ని బయటకి అయితే తీసుకెళ్ళిపోదాం. ఓకే బ్రో, నీ బైక్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఒక్కసారి చూడు, షైన్ అవుతూ ఉంటది, నిజంగా సూపర్ గా ఉంటది. ఒకసారి చూడు బ్రో. అన్న నిజంగా ఇది సూపర్ గా ఉందన్న. ఇంకా ఏదైనా సరే పని ఉంటే నేను నీ దగ్గరికే వస్తాను. ఇలాగే నువ్వు మంచిగా చేసిస్తావు. ఫ్రెండ్స్ చూడండి, బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్ గా మనం ఏంటంటే 1000 రూపీస్ అయితే ఎర్న్ చేసేసాం. అండ్ ఇంకా ఇక్కడ చూస్తుంటే చాలా కార్లు అయితే ఉన్నాయి. అందులో కొన్ని సూపర్ కార్లు కూడా ఉన్నట్టున్నాయి. సరే ఇక్కడ ఒక బ్రో అయితే ఉన్నాడు కదా. హే బ్రో, ఇంతకీ ఈ కార్ కు ఏం చేయాలి? అన్న దీనికి నాకు బ్లూ కలర్ కావాలి. అలాగే దీనికి కారుకు టైర్లు ఉన్నాయి కదా, అవి చేంజ్ చెయ్యు. దీనికి ఏమీ డ్యామేజ్ కాలేదు, నువ్వేం రిపేర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే బ్రో, చేసిస్తాను. కాకపోతే నువ్వు వీల్స్ అడిగావు కదా, సో మొత్తం కలిపి ఒక 5000 కావాలి. బ్రో 5000 అంటే నా దగ్గర లేవు బ్రో. ఎలాగైనా సరే కనీసం 3000 లో అడ్జస్ట్ చేసుకో. ఏంటి డబ్బులు లేవా? సరే సరే 3000 కైనా సరే చేసిస్తాను. సరే ఫ్రెండ్స్ పదండి, మనం ఏంటంటే చాలా అంటే చాలా తొందరగా వర్క్స్ అయితే చేయొచ్చు కదా, నా దగ్గర ఏ సిస్టమ్ ఉంది కాబట్టి. సో అందుకే నేనైతే ఒప్పుకున్నాను. అండ్ పదండి, దీన్ని అయితే మనం లోపలికైతే తీసుకెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ దీన్ని అయితే లోపలికి తీసుకొచ్చేసాను. అండ్ ఇప్పుడు మనం మన దగ్గర ఉన్న ఏఐస్ పెయింట్ అయితే వేసిద్దాం. అండ్ అలాగే అతను కార్ కు టైర్ల కలర్ ను కూడా చేంజ్ అయితే అడిగాడు కదా. ఫ్రెండ్స్ ముందుగా మనం దీనికి వీల్స్ అయితే చేంజ్ చేసేద్దాం. ఇక్కడ నా దగ్గర చాలా రకాల వీల్స్ అయితే ఉన్నాయి. వీటిలలో మనం మనకు నచ్చింది అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇదైతే బాగుంది కదా, ఇంతకు ముందుది ఇది కూడా కొంచెం బాగానే ఉంది. అతనికి నచ్చాలి, నచ్చకపోతే మనకు డబ్బులు అయితే ఎక్కువగా రావన్నమాట. సో ఇది పర్ఫెక్ట్ గా ఉన్నట్టుంది. ఓకే ఫ్రెండ్స్, దీన్ని అయితే సెట్ చేసేద్దాము. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏంటంటే దీనికి కలర్స్ అయితే చేంజ్ చేయాలి. అతను స్కై బ్లూ కలర్ అయితే అడిగాడు కదా, సో చూద్దాం గైస్. ఇది మనకి ఏంటంటే లైట్ గ్రీన్ కలరు, స్కై బ్లూ అయితే కావాలి నాకు. ఓకే ఇది స్కై బ్లూ లాగానే ఉంది, కానీ ఫ్రెండ్స్ అదేంటంటే ఎక్కువగా మెరుస్తున్నట్టుగా కూడా లేదు. ఓకే మొత్తానికైతే కలర్ అయితే వేసేసాము. నచ్చుతుందో లేదో అతను అడిగినట్టుగానే మనమైతే చేసాం కదా, నాకు తెలిసి నచ్చుతుందేమనుకుంటున్నాను. అయినా అతను చాలా తక్కువ డబ్బులు ఇస్తున్నాడు కదా, కేవలం 3000 కు ఈ మాత్రం అంటే పర్లేదు గైస్. ఓకే బయటకైతే తీసుకొచ్చేసాను, పర్లేదు, చూడ్డానికైతే బాగానే ఉంది కదా. హే బ్రో, ఇదిగో చూడు, నువ్వు అడిగినట్టుగానే స్కై బ్లూ వేసాను. అండ్ దాంతో పాటుగా దీనికి టైర్లు కూడా చేంజ్ చేసాను. థ్యాంక్ యూ బ్రో. సరే నేను 3000 ఫోన్ పే నుంచి పంపిస్తాను. ఓకే బ్రో, బాగానే కొడుతుంది నాకైతే చూడ్డానికి. సరే పదండి, మనకు ఆఫీస్ కి లేట్ అవుతుంది. ఓకే ఇప్పటి వరకు మనం ఏంటంటే 4000 అయితే ఎర్న్ చేసాం. అండ్ ఇక్కడ ఇది సెడాన్ టైప్ లో ఉన్న కార్ అనుకుంటా. సరే చూద్దాం దీనికి తను ఏం అడుగుతాడో. హలో సార్, ఏం చేయాలి ఈ కార్ కి? తమ్ముడు, ఈ కార్ కి నువ్వు కొద్దిగా ఇంజన్ ని అప్గ్రేడ్ చెయ్యు. దాంతో పాటుగా దీనికి ఎల్లో కలర్ లో షైన్ అవుతున్నది యాడ్ చెయ్యు. అండ్ అలాగే కారుకు టైర్లు కూడా చేంజ్ అయ్యు. అర్థమవుతుంది కదా, నేను ఇలా చేసావంటే నీకు చాలా డబ్బులు ఇస్తాను. అవునా సార్, ఇంతకీ ఎన్ని డబ్బులు ఇస్తారు? నీకు నేను మొత్తం 6000 ఇస్తాను. ఏంటి, నేను ఇన్ని గణం చేస్తే మీరు కేవలం 6000 ఇస్తారా? 6000 అంటే నేను నార్మల్ గా చేయాల్సి వస్తుంది మరి. లేదు, నువ్వంతా పర్ఫెక్ట్ గానే చేయాలి. ఇది గనక నాకు నచ్చింది అనుకో, ఇలాంటి కార్లు నేను నీకు ఇంకా చాలా తీసుకొస్తాను. సరే చేస్తాను. మీరైతే నాకు డబ్బులు ఫోన్ పే నుంచి పంపించండి. ఓకే ఫ్రెండ్స్ పదండి, ఇప్పుడు మనం ఏంటంటే ఇది చిన్న స్పోర్ట్స్ టైప్ లో ఉంది, కానీ సెడాన్ కార్ ఇది. సో పదండి గైస్, దీన్ని అయితే లోపలికి తీసుకెళ్దాము. అండ్ అతను అడిగినట్టుగానే మనం దీనికైతే ఎల్లో కలర్ అయితే వెయ్యాలి, షైనీగా అవుతున్నది. దీనికి వీల్స్ బాగానే ఉన్నాయి కదా, కానీ అతను మాత్రం చేంజ్ చేయమంటున్నాడు. సరే ఫ్రెండ్స్, ఇందులో వచ్చేసి మనకు స్పోర్ట్స్ కార్ కదా ఇది.
సో అందుకే నేను వీల్స్ అయితే నా దగ్గర చాలా రకాలు అవుతున్నాయి. ఓకే, ఇది బాగున్నట్టుంది కదా. అండ్ దాంతో పాటుగా దీనికి ఇంజన్స్ కూడా అప్గ్రేడ్ చేయాలి. ఓకే, ఇంజన్స్ కూడా అప్గ్రేడ్ చేసేసాను ఏఐ సాయంతో. ఇక నెక్స్ట్ వచ్చేసి దీనికి గోల్డెన్ షైనీ కలర్ కావాలి కదా. సో నా దగ్గర ఇది గోల్డెన్ కలరే, కానీ ఏంటంటే అతను గోల్డెన్ కలర్ అయితే అడగలేదు, ఎల్లో కలర్ అడిగాడు కదా. సో ఇది గోల్డెన్ కలర్ కాదు, నేను ఇంకా గోల్డెన్ కలర్ అనుకున్నాను, ఇది కూడా ఎల్లో కలరు. ఓకే, ఇప్పుడు చూడండి గైస్, చూడ్డానికి అయితే బాగానే ఉంది కదా. సరే ఇప్పుడు మనం దీన్ని బయటకైతే తీద్దాము, ఆ తర్వాత మీకే తెలుస్తుంది డిఫరెన్స్ అనేది, షైన్ అవుతుందా లేదా అనేది. ఒకసారి చూడండి షైన్ అనేది ఎంత సూపర్ గా అవుతుందో. సో చూస్తున్నారు కదా, కొద్దిగా వైట్ గా అనిపిస్తుంది కదా ఇక్కడ సన్లైట్ కు. సో అదే అనమాట షైనీ కలర్. అండ్ హలో సార్, ఇదిగో మీ కార్ అయితే మొత్తం రిపేరింగ్ అయితే అయిపోయింది, అంటే పెయింట్ వేసేసాను, మీరు చెప్పినట్టుగానే వీల్స్ ను కూడా చేంజ్ చేసేసాను. కానీ ఫ్రెండ్స్ ఒక్కరు కూడా వీల్స్ అయితే కలర్స్ అయితే అడగట్లేదు. నా దగ్గర వీల్స్ కోసం కలర్స్ కూడా ఉన్నాయి, కానీ వాటిని ఎవరైనా సరే అడిగితే చేంజ్ చేసేద్దాం, ఓకేనా? తమ్ముడు బాగా చేసావు, నాకు భలే నచ్చింది. ఇప్పుడు నాకు ఇది స్పోర్ట్స్ కార్ ఫీల్ ఉంది. సూపర్ సూపర్. సరే పోదండి, తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఇంటికి. ఓకే, ఫైనల్లీ మనం 10,000 రూపీస్ అయితే ఎర్న్ చేసేసాం. ఇక్కడ ఇది థార్ కార్ టైప్ లో ఉన్నట్టుంది. హలో బ్రదరు. యో బ్రదర్, దీనికి నువ్వు ఎక్కువగా చేంజ్ చేయాల్సింది ఏమీ లేదు. జస్ట్ కార్ కలర్ ని గ్రీన్ కలర్ లోకి చేంజ్ చెయ్యు. అండ్ అలాగే ఏదైనా డిజైన్ యాడ్ చెయ్యు. దాంతో పాటుగా వీల్స్ కి కూడా కలర్ చేంజ్ చెయ్యు. ఇదంతా నువ్వు చేస్తే నేను నీకు 10,000 ఇస్తా. ఏంటి 10,000 ఇస్తారా? 10,000 అంటే పర్ఫెక్ట్ అనుకుంటా గైస్. ఓకే సరే నేనైతే తీసుకెళ్తాను, ఓకేనా? ఓకే గైస్, పదండి. ఫస్ట్ గా మనం ఏంటంటే ఇక్కడ ఇది థార్ కార్ టైప్ లో ఉంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏంటంటే దీన్ని రివర్స్ లో అయితే తీసుకెళ్తున్నాను, ఎందుకంటే ఇది ఫ్రంట్ సైడ్ చూడడానికి అయితే బాగుందన్నమాట. అండ్ కంట్రోల్ చూడండి చాలా ఎక్సలెంట్ గా అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని అయితే మన దగ్గర ఉన్న ఏ సాయంతో రిపేర్ అయితే చేసేద్దాం. ముందుగా అతను ఏంటంటే దీనికి గ్రీన్ కలర్ అయితే వేయమన్నాడు. నా దగ్గర చాలా రకాల కలర్స్ ఉన్నాయి కదా, ఇదిగో చూడండి గ్రీన్ కలర్ అయితే వేసేసాను. నెక్స్ట్ దీనికి ఏవైనా సరే డిజైన్స్ యాడ్ చేయమన్నాడు. నా దగ్గర డిజైన్స్ కూడా చూడండి చాలా అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం వీటి వీల్స్ అయితే చేంజ్ చేసేద్దాం. నా దగ్గర వీల్స్ కూడా చాలా రకరకాలవి అయితే ఉన్నాయి కదా. వీల్స్ చేంజ్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మనం వీటికి కలర్స్ అయితే వేయాలి. అతను వచ్చేసి గ్రీన్ కలర్ అయితే వేయమన్నాడు. సో ఇందులో మనకు గ్రీన్ కలర్ ఓకే, ఇది అదే అనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడ్డానికి అయితే పర్ఫెక్ట్ గా ఉందన్నమాట. ఒక్కసారి చూడండి గైస్, సూపర్ అంటే సూపర్ గా ఉంది కదా. అండ్ బయటికి తీసానా ఒకసారి, ఇక్కడ మనం వీల్స్ కి కలర్ వేసాం కదా, అది చూడండి చాలా బ్రైట్ గా కనిపిస్తుంది అనమాట. నిజంగా సూపర్ అనిపిస్తుంది నాకైతే. థ్యాంక్ యూ బ్రదర్, నీ డబ్బులు కొట్టేశాను చూసుకో. ఓకే పదండి, ఇది మా డాడీ ఇప్పించిన కారు. దీనికి నేను కొద్దిగా మాడిఫికేషన్ చేద్దామని ఇక్కడికి తీసుకొచ్చాను. ఈ బ్రదరు చాలా బాగానే మాడిఫికేషన్ చేస్తున్నాడు. సార్ మీది కార్ బాగానే ఉంది కదా, మీరెందుకని ఇక్కడికి వచ్చారు? అరే మమ్మల్ని నువ్వు గుర్తుపట్టలేదారా? మేమ్రా బోల్లెస్ గ్యాంగ్ బ్రదర్స్. ఇది మేము కొత్తగా తీసుకున్న ఎస్యూవీ కారు, కాకపోతే బ్లాక్ కలర్ లో తీసుకున్నాము. దీనికి నువ్వు మా కోడ్ తెలుసు కదా, పర్పుల్ కలర్ వెయ్యు. ఓకే, జస్ట్ పర్పుల్ కలర్ మాత్రమేనా, ఇంకా ఏం చేంజెస్ వద్దా? ఇంకా ఏం చేంజెస్ వద్దు, కేవలం చెప్పింది మాత్రమే చెయ్యు. కానీ ఎన్ని డబ్బులు అవుతాయో చెప్పు. ఇది ఎస్యూవీ కార్ కదా, అందుకే పెయింట్ ఎక్కువగా పడుతుంది. సో దీనికి పర్పుల్ కలర్ కాబట్టి నా దగ్గర ఎక్కువ పర్పుల్ కలర్ చాలా రేట్ ఉంటది, అందుకే దీనికి ఒక 24,000 అవుతాయి. సరే డబ్బులు మరీ ఎక్కువగా అడుగుతున్నావు. సరే అందులో ఏదైనా ఒక డిజైన్ ఉంటే డిజైన్ కూడా యాడ్ చేయి. సరే యాడ్ చేశాను. అరే గైస్, వీళ్ళు బల్లాస్ గ్యాంగా, ఈ కొడుకులకు ఇలాగే జరగాలి, అందుకే నేను రేట్ ఎక్కువగా చెప్పాను. ఇంతగానం పట్టదు, కానీ నేనే ఎక్కువగా చెప్పాను. బ్రో, నేను దీన్ని రిపేర్ చేసి వచ్చేలోపు మీరైతే నాకు పేమెంట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, పదండి. దీన్ని ఇప్పుడు మనం ఏంటంటే మంచిగా రిపేర్ చేసేయాలి. అంటే రిపేర్ అని కాదు, దానికి వచ్చేసి వాళ్ళ కోడ్ అయితే అడిగారు కదా, అంటే పర్పుల్ కలరు. సో దాన్ని అయితే వేయాలన్నమాట. ఇది చాలా పెద్ద ఎస్యూవీ కారు. ఒకసారి చూడండి, నా గ్యారేజీలో కూడా సరిగ్గా పట్టట్లేదు అనమాట. సరే ఇందులో మనం పర్పుల్ కలర్ అయితే వేయాలి కదా. ఇదిగో ఇది అదే అనుకుంటా పర్పుల్ కలర్. ఓకే ఫ్రెండ్స్, ఇది అదే బ్రైట్ పర్పుల్ కలరు. సో దీన్ని అయితే వేసేద్దాము. దాంతో పాటుగా వాళ్ళు దీనికి ఏదైనా డిజైన్ ఏమన్నారు కదా, నా దగ్గర కొన్ని డిజైన్స్ మాత్రం ఉన్నాయి ఈ కార్కి. సో ఇది ఒకటి, అండ్ దాంతో పాటుగా ఇది ఒకటి, 2 డిజైన్స్ మాత్రం ఉన్నాయి. సరే ఫ్రెండ్స్, డిజైన్ అయితే వేసేసాను. ఒకవేళ నచ్చకపోతే దీన్ని అయితే మనం పీకేయచ్చు. అండ్ అలాగే వాళ్ళు వీల్స్ కి కలర్ అడగలేదు, వీల్స్ కూడా చేంజ్ చేయమని అడగలేదు, అందుకే నేను ఏంటంటే ఓన్లీ కలర్ చేంజ్ చేసేసి డిజైన్ యాడ్ చేసేసాను అంతే. బ్రో ఇదిగో చూడండి, మీ కారు చూడండి ఎంత సూపర్ గా ఉందో కదా. నాకైతే ఈ డిజైన్ బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇది చూడడానికి బాగానే ఉంది, కానీ మా పర్పుల్ కలర్ ఎక్కువగా కనిపించట్లేదు.
సరే సరే బాగానే ఉంది. సరే థ్యాంక్ యూ. సరే సరే అరే తమ్ముడు పదరా పద. ఓకే గైస్, వాళ్ళైతే డిజైన్ చేపించుకొని వెళ్ళిపోతున్నారు. డబ్బులైతే కొట్టేశారు నాకు. అరే తమ్ముడు మనం కూడా ఇలాంటిది ఏదైనా సరే బిజినెస్ పెడితే బాగుంటుందిరా. వాడు ఏ సాయంతో చాలా చాలా ఫాస్ట్ గా కలర్స్ అయితే వేసేస్తున్నాడు. అమ్మయ్య ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నేను చాలా కార్లను అయితే రిపేర్ చేసేసాను. ఇంకా చూస్తుంటే ఒక 5-6 కార్లు అయితే ఉంటున్నాయి. వీటిని కూడా మనం రిపేర్ చేసేస్తే అయిపోతుంది. హలో బ్రో, ఈ కార్కి ఏం చేయాలి? అరే తమ్ముడు, ఇక్కడ ఉన్న ఈ కారు ఉంది కదా, ఇది స్ట్రీట్ స్పోర్ట్స్ కారు. దీనికి నువ్వు కలర్ చేంజ్ అయ్యు. ఏదైనా షైనీగా ఉండే కలర్ వేరే తమ్ముడు. దాంతో పాటుగా దీనికి టైర్లు కూడా బాగానే ఉన్నాయి. దాన్ని ఏం చేంజ్ చేయకు. కావాలంటే నువ్వు ఏదైనా ఎక్స్ట్రాగా డిజైన్స్ యాడ్ చేయరా. ఏంటి సార్, మీ దగ్గర 8000 మాత్రం ఉన్నాయా? సరే సరే పంపించండి. నేనైతే మీరు చెప్పినట్టుగానే దీనికి ఏదైనా సరే మంచి కలర్ అయితే వేస్తాను. అయితే ఫ్రెండ్స్, మనం ఏంటంటే దీనికి షైనీ కలర్ వేద్దాం, ఓకేనా? అది చూడడానికి బాగుంటుంది అనమాట. అండ్ అలాగే వీల్స్ అయితే చేంజ్ అడగలేదు. అందుకే మనం ఏంటంటే ఏదైనా డిజైన్స్ ఉంటే చూద్దాం. డిజైన్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, పదండి పదండి. ఓకే, ఫైనల్లీ దీని అయితే లోపలికైతే తీసుకొచ్చేసాం. ఇప్పుడు మనం ఏంటంటే దీనికి ముందుగా కలర్ అయితే వేద్దాం. ఆ తర్వాత ఏమైనా డిజైన్స్ ఉన్నాయేమో చెక్ చేద్దాం. అతను నాకు మంచి కలర్ అయితే వేయమన్నాడు కదా. ఇందులో నా దగ్గర చాలా రకరకాల షైనీ కలర్స్ ఉన్నాయి కదా. ఇందులో మనం ఏదైనా ఒక మంచి దాన్ని అయితే వేసేద్దాం. ఇది చూడ్డానికి బాగుంది, కానీ ఇది స్ట్రీట్ స్పోర్ట్స్ కార్ కదా, దీనికైతే అంతగా మ్యాచ్ అవ్వదన్నమాట. చాలాసేపు వెతికిన తర్వాత నాకు కొంచెం డార్క్ బ్లూ కలర్ అయితే కనిపించింది. దీన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే ఏమైనా సరే ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ యాడ్ చేయమన్నాడు కదా. ఇది స్పోర్ట్స్ కార్ కాబట్టి దీనికి స్పాయిలర్ ఉంటే బాగుంటది. అందుకే నేను ఇక్కడ కొన్ని స్పాయిలర్స్ అయితే ఉన్నాయి, వాటిని చెక్ చేస్తున్నాను. దీనికి ఏదైతే బాగా మ్యాచ్ అవుతుందో దాన్ని అయితే సెట్ చేసేద్దాము. ఫైనలీ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇంతకు ముందు అయితే అంతగా బాగాలేకుండే కదా, ఇప్పుడైతే సూపర్ గా ఉందన్నమాట. సరే పదండి, ఇప్పుడు దీనికి కొంచెం స్పోర్ట్స్ లుక్ అయితే వచ్చింది కదా, దీన్ని బయటకైతే తీసుకెళ్దాం. ఎందుకంటే అతను కొంచెం తక్కువ డబ్బులు ఇచ్చాడు కదా, 8000 మాత్రమే ఇచ్చాడు. దానికి ఈ ఐటమ్స్ వచ్చేసాయి, వీటిని అయితే పర్చేస్ చేసేసాను. ఇంకా కొన్ని ఎక్కువ డబ్బులు ఉంటే మనం ఏంటంటే ఇంకా చాలా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అయితే పెట్టేసి దీన్ని నెక్స్ట్ లెవెల్లోకి చేసేవాళ్ళము. ఓకే సార్, ఇది చూడండి, మీరు ఇచ్చిన డబ్బులకి ఇలాగైతే అయిపోయింది మీ కారు. అరే తమ్ముడు, బాగానే చేసావురా. చూడ్డానికైతే బాగానే ఉంది. సరే సరే తీసుకెళ్ళిపోతాను. అరే దీనికి నువ్వు స్పాయిలర్ యాడ్ చేసావా? థ్యాంక్ యూ రా తమ్ముడు. చాలా తక్కువ డబ్బులు ఉన్నప్పటికీ నువ్వు దీన్ని బాగా రిపేర్ చేసేసావు, అంటే మంచిగా డిజైన్ చేసేసావు. థ్యాంక్ యూ. బ్రదర్, నా వెనకాల ఉన్నది చాలా కాస్ట్లీ సెడాన్ కారు. దీనికి నువ్వు రెడ్ కలర్ వేయి, అది కూడా షైన్ అవుతున్నట్టుగా వెయ్యు. ఓకే సార్, అదెంత పని వేసేస్తాను. అండ్ అలాగే మీరు దీనికి వీల్స్ చేంజ్ చేయమంటారా చెప్పండి. ఒకవేళ మంచిగా ఉంటే చేంజ్ చెయ్యు. సరే, మొత్తం ఎంత ఖర్చు అవుతుంది? ఇది రిచ్ కారు కదా, అందుకే దీనికి 15,000 ఖర్చు అవుతాయి. సరే సరే, నువ్వు అడిగినట్టుగానే డబ్బులు ఇస్తాను. నువ్వు మాత్రం దాన్ని మంచిగా చెయ్యి. ఓకే ఫ్రెండ్స్, పదండి. మనం ఏంటంటే ఇప్పుడు ఈ కార్ని అయితే రిపేర్ చేయాలి. సో ఓకే, ఇక్కడికైతే వచ్చేసాను. అయితే దీనికన్నా బెటర్గా కూడా నా దగ్గర ఇంకా మంచి వీల్స్ అయితే ఉన్నాయి. వాటిని ఒకసారి చెక్ చేసి చూద్దాము. ఓకే, ఒకసారి ఇక్కడ చూడండి, చాలా రకరకాల వీల్స్ అయితే ఉన్నాయి కదా. ఈ కార్ కి బెస్ట్ గా ఇవైతే సూట్ అవుతున్నాయి. ఈ వీల్స్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ దాంతో పాటుగా మనం దీనికి రెడ్ కలర్ అయితే వేస్తాం కదా, దానికి సంబంధించిన కలర్స్ వేస్తే బాగుంటుందని ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఓవరాల్ కార్ కలర్ అయితే చేంజ్ చేస్తున్నాను. నా దగ్గర చాలా రకరకాల పెయింట్స్ అయితే ఉన్నాయి. చాలా సేపు కలర్స్ అన్ని వెతికిన తర్వాత రెడ్ కలర్ అయితే దొరికింది, దాన్ని అయితే వేసేసాను. ఒకసారి చూడండి గైస్, కారు మాత్రం ఎంత సూపర్ గా అనిపిస్తుందో. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ అలాగే ఇది షైనీగా ఉండాలి కాబట్టి కొద్దిగా షైన్ అయితే యాడ్ చేశాను. చూస్తున్నారు కదా, ముందైతే చాలా చండాలంగా ఉండే, ఇప్పుడు చూడండి సూపర్ గా కనిపిస్తుంది అనమాట. అది మరి మన వర్క్ షాప్ పవరు. హలో సార్, మీ కార్ అయితే రిపేర్ అయిపోయింది, ఒక్కసారి చూసుకోండి ఎంత సూపర్ గా ఉందో. తమ్ముడు అవునవును, నిజంగా నువ్వు చాలా బాగా చేసావు. నీకు నిజంగా నా సెల్యూట్. చూడ్డానికైతే చాలా ఎక్సలెంట్ గా కనిపిస్తుంది నా కారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా కేవలం కొన్ని కార్లు మాత్రమే ఉన్నట్టున్నాయి. అండ్ ఇతన్ని చూస్తుంటే ఒక రాజు ఉంటాడు కదా, అంటే ప్రిన్స్ ఉంటారు కదా, వాళ్ళ తిరిగి అనిపిస్తున్నాడు. హలో సార్. తమ్ముడు నమస్తే తమ్ముడు. ఇదిగో ఇక్కడ నా కారు కనిపిస్తుంది కదా, దీన్ని రీపెయింట్ వేయడం కోసం నేను చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. అయినా ఇప్పటికి నీకు వీలు కుదిరింది. చాలా మంది వస్తున్నట్టున్నారు కదా నీ షాప్ కి. అవును సార్, నేను చాలా టాలెంటెడ్. నేను చేసిన వర్క్స్ నచ్చి చాలా మంది అయితే వస్తున్నారు. అవును తమ్ముడు, ఇంతకు ముందు నువ్వు చేసిన వర్క్స్ చూశాను, చాలా బాగున్నాయి. అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా తమ్ముడు, ఇది మా వారసత్వంగా వస్తుంది. అంటే ముందు మా తాతగారు దీన్ని కొన్నారు, మా నాన్నగారు నడిపించారు. ఇప్పుడు నేను కూడా దీన్నే నడిపిస్తున్నాను. అందుకే ఇది ఓల్డ్ ఈజ్ గోల్డ్ కారు. ఇప్పటి వరకు ఒక్క రిపేర్ కాలేదంటే నువ్వు నమ్ముతావా? నాకు ఇప్పుడు దీని కలర్ ని చేంజ్ చేద్దామనిపిస్తుంది. దీన్ని నువ్వేంటంటే గోల్డెన్ కార్ లాగా వేయించు. నా దగ్గర చాలా డబ్బులున్నాయి. ఏంటి సార్, గోల్డెన్ కలరా? గోల్డెన్ కలర్ అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. టోటల్ గా ఒక 55,000 వరకు అవుతుంది. తమ్ముడు, డబ్బుల గురించి నువ్వేం కంగారు పడకు, నా దగ్గర ఉన్నాయి. నీ నంబర్ చెప్పు,
చెప్పు, వెంటనే ఫోన్ పే కొట్టిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంతకుముందు రిచ్ సెడన్ కార్ ఉండే కదా, దానికి మనకు 15,000 అయితే వచ్చేసాయి. అండ్ ఇది వచ్చేసి ఓల్డ్ ఈజ్ గోల్డ్ కారు, దీనికి మనం ఏంటంటే 55,000 అనమాట. అంటే చాలా ఎక్కువ డబ్బులు అయితే తీసుకున్నాం దీనికి. అంటే మనకు గోల్డెన్ పెయింట్ చాలా కాస్ట్ ఉంటుంది అనమాట, అందుకే నేనైతే డబ్బులు అంతగానం అయితే తీసుకోవడం జరిగింది. సరే ఫ్రెండ్స్ పదండి, మనం దీన్ని లోపలికైతే తీసుకెళ్దాము. అండ్ దీనికి గోల్డెన్ కలర్ అయితే వేయాలి కదా, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ నేను కలర్స్ ని చేంజ్ చేసి దానికైతే వచ్చేసాను. అండ్ ఇది వచ్చేసి మనకు స్టీల్ కలరు. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది అల్యూమినియం కలరు, ఇది ప్యూర్ గోల్డ్. అండ్ ఇది వచ్చేసి కొద్దిగా బ్రష్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది అనమాట. సో మనం ఏంటంటే ప్యూర్ గోల్డ్ అయితే యాడ్ చేసిద్దాం. ఫ్రెండ్స్ చూడండి, చాలా సింపుల్ గా కలర్ అయితే వేసేసాం కదా. ఎందుకంటే ఫ్రెండ్స్ నేను ఈ గ్యారేజ్ కోసం అని సొంతగా ఒక ఏఐని అయితే కనిపెట్టేశాను. దాని సహాయంతో నేను ఏంటంటే పెయింట్స్ అన్ని కూడా చాలా సింపుల్ గా వేసేస్తున్నాను. అండ్ ఇలా పెయింట్స్ వేయడానికి అయితే నాకు ఏ మాత్రం ఖర్చు అవ్వట్లేదు. జస్ట్ నేనేంటంటే వాళ్ళ దగ్గర డబ్బులు అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఏఐ ఉంది కదా, ఏఐని మనం రన్ చేయాలంటే మనకు కొన్ని డబ్బులు అయితే కావాలన్నమాట. సో దాన్ని మేనేజ్ చేయాలంటే అందుకే దానికోసమని డబ్బులు అయితే ఛార్జ్ చేస్తున్నాను. అండ్ ఇంకా కొన్ని నాకు ప్రాఫిట్ అయితే ఉండాలి కదా, అందుకే కొంచెం ఎక్కువ అయితే ఛార్జ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో చూడండి ఎంత సూపర్ గా మెరిసిపోతుందో కదా. ఎందుకంటే ఇది గోల్డెన్ కలర్ కదా, ఏ మాత్రం మెరివకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. గోల్డెన్ కలర్ అంటే బాగా షైనీ అవుతూ ఉంటది అనమాట. సార్ ఇదిగో చూడండి, మీరు చెప్పినట్టుగానే దీనికి గోల్డెన్ కలర్ అయితే వేయించాను, ఒకసారి చెక్ చేసుకోండి. అబ్బా తమ్ముడు, భలే చేసావు తమ్ముడు. నీ వరకు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పు. నిజంగా సూపర్ ఉంది తమ్ముడు. దీన్ని మా రాజ్యంలోకి తీసుకెళ్లిపోతాను. అప్పుడు మా రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని చూసి షాక్ అవుతారు తమ్ముడు. నిజంగా నీకు చాలా థ్యాంక్స్ తమ్ముడు. ఏ హాయ్ బ్రో, చాలా సేపటి నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నాను. మా మామగారు నాకు ఈ కార్ని గిఫ్ట్ గా ఇచ్చాడు. కాకపోతే కలర్ బాగోలేదు. నువ్వు ఏ కలర్ అయినా వెయ్యు, కానీ చూడడానికి బాగుండాలి. దాంతో పాటుగా ఏవైనా సరే ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ యాడ్ చేయాలనుకుంటే కూడా చేయొచ్చు. నా దగ్గర 30,000 ఉన్నాయి. 30,000 లో ఏమొస్తే అది చేసేయి. ఓకే సార్, 30,000 అంటే చాలా ఎక్కువ. దీన్ని వచ్చేసి నేను ఫాస్ట్ గా అయితే రిపేర్ చేసేసుకొని మీ ముందుకైతే తీసుకొస్తాను, అంటే రీపెయింట్ వేసి తీసుకొస్తాను. ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, దీనికి ఏంటంటే పైన టాప్ అయితే లేదనమాట, అంటే రూఫ్ ఉంటుంది కదా అది లేదు. అండ్ అలాగే ఇక్కడ సన్లైట్ కి ఇది షైన్ అవుతుంది. అసలే ఇది కొత్త కారు, మనం దీనిని జాగ్రత్తగా రిపేర్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ దీని లోపలికైతే తీసుకొచ్చేసాను. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే దీనికి ఏదైనా కలర్ వేయమన్నాడు కదా. చూస్తుంటే ఇది కొంచెం స్పోర్ట్స్ వెహికల్ ఉంటుంది కదా, దాని టైప్ లో ఉందన్నమాట. అందుకే మనకి ఏంటంటే స్పోర్ట్స్ కార్స్ కి కొంచెం బ్రైట్ గా ఉండే కలర్స్ ఉంటాయి కదా, అవైతే సూపర్ గా అనిపిస్తాయి. అందుకే నేను ఏంటంటే అలా బ్రైట్ గా ఉండే ఒక కలర్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. సో చూద్దాం, మన కళ్ళకి ఏదైతే మంచిగా కనిపిస్తుందో దాన్ని అయితే వేయచ్చు. ఓకే, గ్రీన్ కలర్ చూడడానికి బాగానే ఉంది కదా, కానీ ఫ్రెండ్స్ అదేంటంటే ఇంకా వేరే కలర్స్ చూద్దామా అండి. సో పింక్ కూడా బాగానే ఉంది. అండ్ ఈ గ్రీన్ కలర్ ఓకే గైస్, చూడండి చూడడానికి నిజంగా బాగుంది కదా. అండ్ అలాగే ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అడిగాడు కాబట్టి దీనికి స్పాయిలర్ లేదు, దాన్ని యాడ్ చేద్దాం. ఎందుకంటే స్పాయిలర్ ఉంటే కార్ లుక్కే చేంజ్ కొడుతుంది అనమాట, అంటే సూపర్ గా అనిపిస్తుంది. సో ఇది కొంచెం బెటర్ గానే ఉన్నట్టుంది, కానీ దీనికి సెట్ అయ్యేది ఉండాలన్నమాట. ఫైనల్లీ దీని లుక్ మొత్తం అయితే చేంజ్ చేసేసాం గైస్. ఒక్కసారి చూడండి, ఇక్కడ ఫ్రంట్ సైడ్ బంపర్ ఉంటుంది కదా, దాన్ని కూడా యాడ్ చేసేసాను. ఎందుకంటే అతను చెప్పాడు కదా కొన్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ యాడ్ చేయమని, అవన్నీ కూడా మనకి ఏంటంటే కొంచెం తక్కువ రేట్ గా వచ్చాయి, అందుకే చేంజ్ చేసేసాను. సరే పదండి, దీన్ని బయటకైతే తీసుకెళ్ళిపోదాం. నాకైతే ఈ కార్ అయితే బాగానే నచ్చింది. అండ్ మీకు ఎలా అనిపిస్తుందో మీరైతే కామెంట్ చేసి చెప్పొచ్చు. ఓకే పదండి గైస్, దీన్ని అయితే మనం వాళ్ళకు రిటర్న్ అయితే ఇచ్చేద్దాం. అల్లో సార్, ఇదిగో చూడండి మీ కొత్త జంటకి ఒక కొత్త కార్. తమ్ముడు భలే ఉంది తమ్ముడు, సూపర్, మస్తుగా నచ్చింది. సరే నీ డబ్బులు నేను నీకు ఫోన్ పే నుంచి పంపిస్తాను. డార్లింగ్ పద తొందరగా ఇంటికి వెళ్దాం, అసలే అక్కడ మన వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. ఓకే సార్, బాయ్. మళ్ళీ ఇంకా ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే రండి. సరే వస్తాం తమ్ముడు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా కేవలం 2 కార్లు మాత్రం ఉన్నాయి. ఈ డ్రెస్ చూస్తుంటే వీడెవడో నాకు తెలిసినట్టుగా అనిపిస్తుంది. అరే జిమ్మీ, నువ్వారా? ఫ్రాంక్లిన్ అన్నా, నేనే. ఇదిగో చూడు, మా డాడీ నాకు కొత్తగా F1 రేసింగ్ కార్ అయితే కొనిచ్చాడు. కాకపోతే దీనికి కలర్ అయితే బాగలేదన్నా, మంచి కలర్స్ ఉన్నవి, అప్పుడే స్టాక్ లో నుంచి అయిపోయాయి. అందుకే దీనికి వేరే కలర్ వేయిద్దామని నీ దగ్గరకు వచ్చాను. ఏంట్రా, నీకు F1 రేసింగ్ కార్ కొనిచ్చాడా? ఫ్రాంక్లిన్ అన్నా, దీనికి వచ్చేసి నాకు బ్లూ కలర్ అంటే చాలా బాగా ఇష్టము. ఇక్కడ కొంచెం బ్లూ కలర్ కూడా ఉంది కదా, దీనికి మ్యాచ్ అయ్యేలాగా ఒక మంచి బ్లూ కలర్ వేసి ఇవ్వు. సరే జిమ్మీ, ఇది రేసింగ్ కార్ కదా, దీనికి ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి, కానీ నువ్వు నాకు తెలుసు కాబట్టి నీకు ఒక 88,000 కి చేసిస్తాను. ఫ్రాంక్లిన్ అన్నా, ఏంటన్నా జస్ట్ కలరే కదా వేసేది, దానికి 88,000? అరే జిమ్మీ, నువ్వు ఈ సిటీలో ఎవరి దగ్గరికైనా వెళ్ళు, నాకంటే తక్కువగా నీకెవరు చేయరు. ఫ్రాంక్లిన్ అన్నా, సరేనా చేసేయి, నేను నీకు డబ్బులు ఫోన్ పే నుంచి కొట్టేస్తాను. సరే ఈ మాట అన్నావు, బాగుంది. ఓకే ఫ్రెండ్స్ పదండి, ఇప్పుడు నేనేంటంటే F1 రేసింగ్ కార్ అయితే నడపబోతున్నాను. సో చూడండి గైస్,
నిజంగా ఎంత స్పీడ్ గా వెళ్తుందో చూడండి. ఇక్కడ ఈ రోడ్ అంతా కూడా బాగలేదు, అయినప్పటికీ చాలా స్పీడ్ గా అయితే వెళ్తుందన్నమాట. ఫ్రెండ్స్ నేను ప్రతిసారి రిపేర్ అంటున్నానని మీరేమనుకోకండి, ఎందుకంటే దీనికి రిపేర్ అన్నా రీపెయింట్ అన్నా కానీ మొత్తం అదే కదా, ఎందుకంటే మనం వర్క్ షాప్ ని ఓపెన్ చేసాం. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కలర్స్ అయితే చేంజ్ చేస్తున్నాను. అండ్ మనకు బ్లూ కలర్ కావాలి. సో ఇది స్కై బ్లూ కలరు, ఇదైతే మ్యాచ్ అవ్వట్లేదు. మనకు కొంచెం పర్ఫెక్ట్ బ్లూ ఉంటుంది కదా, దాంట్లాంటిది కావాలన్నమాట. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, రెడ్ కలర్ చూడడానికి ఎంత సూపర్ గా ఉందో కదా. సరే ఫ్రెండ్స్, వాడి కారు వాడి ఇష్టం, మనకెందుకులే. వాడు బ్లూ కలర్ వేయమన్నాడు, నేనైతే బ్లూ కలర్ అయితే వేసేసాను. ఓకే ఫ్రెండ్స్, పదండి మనం ఏంటంటే వీడికైతే కార్ అయితే ఇచ్చేద్దాం. ఓకే రా జిమ్మీ, కారు రెడీ అయిపోయింది, ఒక్కసారి చూసుకో, చూడడానికి అయితే సూపర్ గా ఉంది. ఫ్రాంక్లిన్ థ్యాంక్ యూ సో మచ్, నీ డబ్బులు కొట్టేసాను, చూసుకున్నావా? అరే జిమ్మీ చూసుకున్నాను రా. సరే కానీ జాగ్రత్తగా వెళ్ళు, ఎందుకంటే ఇది అసలే F1 రేసింగ్ కారు, మెల్లిగా నడిపించు. ఫ్రాంక్లిన్ అదంతా నాకు తెలుసు. ఓకే ఫ్రెండ్స్, అందరూ అయిపోయారు, ఇంకా కేవలం ఒక్కరే ఉన్నారు. అరే వీడిని నేను ఇంకా అబ్జర్వ్ చేయలేదు. అరే లామర్, ఏంట్రా నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు వచ్చారేంటి? ఒరే ఫ్రాంక్లిన్ గా ఏంద్రా ఇది, మమ్మల్ని ఇంతసేపు వెయిట్ చేయించడం? నువ్వు నేను షినోనప్పటి నుంచి దోసులంగారా. అరే లామర్ చూసుకోలేదురా, అది సరే కానీ ఇంతకీ నీ దగ్గర ఇంతగానం సూపర్ స్పోర్ట్స్ కార్ ఎక్కడిదిరా? దీని ధర చూస్తుంటే కోట్లలో ఉంటుండొచ్చు. ఒరే ఫ్రాంక్లిన్ అవునరా, దానికి వచ్చేసి 15 కోట్లు. ఏంటి 15 కోట్ల? అర్రే గైస్, 15 కోట్లేంటబ్బా, ఇన్నిగానో డబ్బులా? అయినగా నీ దగ్గర ఇన్నిగానో డబ్బులు ఎక్కడిరా? వరే ఫ్రాంక్లిన్ ఇవన్నీ నా డబ్బులు కావరా, మా గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ డబ్బులు ఇవి. సరే కానీ దీనికి నువ్వు మంచిగా పెయింట్ వేయి, ఇది మేము కొత్తగా తీసుకున్నాం కారు. సరేరా మరి వేస్తాను, కానీ ఇది కొత్త కారు, అలాగే చాలా కాస్ట్లీ కారు కదా, దీనికి జాగ్రత్తగా పెయింట్ వేయాలి కాబట్టి చాలా డబ్బులు అయితే ఖర్చు అవుతాయి. ఒరే ఫ్రాంక్లిన్ ఎంతైతే చెప్పి ఎక్కర్రే. అరే లామర్ ఎంతైతే అంటే 1,10,000 వరకు అవుతుండొచ్చు. సరే నేను పంపిస్తా, నువ్వైతే పోయి రిపేర్ చేయిపో. అరే ఫ్రెండ్స్, మన లామర్ గడి లక్కు చూసారా? వాడు వచ్చేసి ఒక రిచెస్ట్ అమ్మాయిని అయితే లవ్ చేసేసాడు. వాళ్ళ లవ్ గురించి వాళ్ళ ఇంట్లో అయితే ఒప్పుకున్నారు. అందుకే చూడండి, వాడు వచ్చేసి చాలా రిచ్ అయిపోతున్నాడు డే బై డే. కానీ మనకు మాత్రం ఎలాంటి గర్ల్ ఫ్రెండ్ అయితే లేదు. సరే ఫ్రెండ్స్, ఏం చేస్తాం, మనం ఏదైనా ఒక వర్క్ అయితే చేసుకోవాలన్నమాట. ఓకే, దీనికి ఇప్పుడు మనం ఏంటంటే మంచి కలర్ అయితే వేయాలి. ముందుగా మనం దీనికి కొన్ని ఫిట్టింగ్స్ అయితే యాడ్ చేద్దాం. దీనికి స్పాయిలర్ అయితే లేదు. స్పాయిలర్ అంటే మనకి ఇది కొంచెం చూడడానికి బాగా అనిపిస్తుంది. దీనికి రకరకాల స్పాయిలర్స్ అయితే ఉన్నాయి. మనం ఇందులో ఏది బాగా సూట్ అవుతుందో దాన్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్ కొన్ని బంపర్స్ యాడ్ చేసేసాను. అండ్ స్కిర్ట్ ఉంటుంది కదా, దాన్ని కూడా యాడ్ చేసేసాను. నెక్స్ట్ మనం ఏంటంటే దీనికి కొన్ని డిజైన్స్ యాడ్ చేసిన తర్వాత దీనికి పెయింట్ అయితే యాడ్ చేసేద్దాం. ఓకే, ఇందులో ఇది మనకు బాగానే ఉన్నట్టుంది, వైట్ స్ట్రిప్స్ అండ్ ఇంకా రకరకాల డిజైన్స్ అయితే ఉన్నాయి నా దగ్గర. నాకైతే ఈ డిజైన్ నచ్చింది. వాడు దీన్ని ఏమంటాడో ఏంటో. ఓకే, డిజైన్ అయితే వేసేసాను. దీనికి చూడడానికి కొద్దిగా బ్లాక్ కలర్ కూడా బాగానే ఉంది కదా, కానీ చేంజ్ చేసేద్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే దేనికి మించిన కలర్స్ అయితే మన దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. ఇంతకు ముందు దీనికి వేరే డిజైన్ ఉండే కదా, దాన్ని అయితే రిమూవ్ చేసేసి ఈ కలర్ అయితే యాడ్ చేసేసాను. కొంచెం చూడడానికి బాగుందన్నమాట. అండ్ అలాగే కింద నియోన్ లైట్స్ అయితే యాడ్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు నియోన్ లైట్స్ కూడా యాడ్ అయిపోయాయి. ఫైనల్లీ ఫ్రెండ్స్, మొత్తం కారు డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి చూడండి, చూడడానికి అయితే బాగానే ఉంది కదా. ఒకవేళ వాడి గనక నచ్చకపోతే ఇంకా వేరే కలర్స్ అయితే మన దగ్గర చాలా ఉన్నాయి. వాడికి ఒకవేళ నచ్చకపోతే వేరే దాన్ని అయితే యాడ్ చేసేద్దాం. నాకు తెలిసి 100% అయితే నచ్చుతుండొచ్చు అనుకుంటా. సరే ఫ్రెండ్స్, పదండి. ఇది సూపర్ స్పోర్ట్స్ కార్ కదా, ఒకసారి చూడండి గైస్ ఎంత సూపర్ గా వెళ్తుందో. అండ్ టర్నింగ్ కూడా చూసారు కదా ఎంత ఫాస్ట్ గా తీసుకుందో. అరే లామర్ చూడరా. వర్ ఫ్రాంక్లిన్ ఇదేంద్రా, ఇది మొత్తం వైట్ కలర్ లో ఉంది, నాకు అంతగానో అనిపించట్లేదురా, ప్లీజ్ రా వేరే ఒక కలర్ అయిపో. ఏంట్రా అంతలా అనిపించట్లేదా? నాకైతే చూడడానికి కొద్దిగా బాగానే ఉంది కదా. సరే ఫ్రెండ్స్, ఏం చేస్తాను చెప్పండి, ఇంకా మన దగ్గర కలర్స్ అయితే చాలా ఉన్నాయి కదా, ఇంకోటైతే ట్రై చేసి చూద్దాం. వీడికి కలర్ ఎందుకు నచ్చలేదో నాకు అర్థం కావట్లేదు. సరే, నా దగ్గర చాలా కలర్స్ అయితే ఉన్నాయి, ఇందులో ఏదైతే బెటర్ గా ఉంటుందో దాన్ని అయితే వేసేద్దాం. చాలా కలర్స్ చెక్ చేసిన తర్వాత ఫైనల్లీ ఈ కలర్ అయితే సెలెక్ట్ చేసేసాను. అండ్ చూద్దాం, ఇది ఎందుకంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటది అనమాట. మనకి ఇక్కడ సన్లైట్ తగిలిన కొద్దీ దీనికి కలర్స్ అయితే చాలా వరకు చేంజ్ అవుతూ ఉంటాయి. ఒకసారి చూడండి గైస్, సూపర్ అంటే సూపర్ గా ఉంది కదా. ఈ కలర్ నచ్చని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి గైస్, 100% వాడికైతే నచ్చుతుంది. అరే లామర్ ఒకసారి ఇక్కడ మర్రు. వరే ఫ్రాంక్లిన్ బాగుందిరా, కలర్ అంటే ఇదిరా, సూపర్ గా చేసేవారు. ఇప్పుడు నాకైతే ఇది బాగా నచ్చింది. సరే రే, మేము పోయిస్తాం మరా. సరే లామర్ జాగ్రత్తగా వెళ్ళండి. ఓకే ఫ్రాంక్లిన్, సరే మేమైతే పోతున్నాం. అబ్బా, వేరే వాళ్ళు అలాంటి కార్లను నడిపిస్తూ ఉంటే చూడడం తప్పించి నేనెప్పుడు అలాంటి వెహికల్స్ కొంటానో ఏంటో. నా దగ్గర చాలా డబ్బులు ఉంటే అలాంటి ఒక మంచి వెహికల్ అయితే కొనుక్కోవాలి ఫ్రెండ్స్. సరే, ఈ రోజు మొత్తానికి మనకు ప్రాఫిట్ ఎంత వచ్చిందో తెలుసా? టోటల్ గా నాకు 3,50,000 ప్రాఫిట్ అయితే వచ్చింది. మొత్తానికి ఈ రోజు వీడియో చూసారు కదా, మీకైతే తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు దీని పార్ట్ 2 కావాలనుకుంటే వర్క్ షాప్ 2 అని కామెంట్ చేయండి. అలాగే మీలో ఎవరైనా సరే ఇంకా ఇప్పటివరకు వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే వెంటనే వీడియోని లైక్ చేసేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.